అందరికీ నమస్కారం. కాంచన చెప్పే కథలకు స్వాగతం. మన జీవితంలో మనం ఊహించని విధంగా కొందరు మనకు దగ్గరవుతారు. స్నేహం నుంచి జీవిత భాగస్వామ్యంగా మారిన ఒక అందమైన తెలుగు ప్రేమ కథ వినిపిస్తా. కథ పేరు మనసుని మిలిచిన బంధం. ఒక అందమైన ఉదయం హైదరాబాద్ నగరంలో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ఒక అందమైన అమ్మాయి శ్రావ్య. తన తల్లికి, తన కుటుంబానికి ఎంతో ప్రేమ, ఆప్యాయతతో ఉండే శ్రావ్యకి జీవితంలో కొత్త పాత్రలు, కొత్త పరిచయాలు ఎదురయ్యాయి. ఆఫీస్‌లో మొదటి రోజు సాయంత్రం క్యాబ్ కోసం ఎదురుచూస్తున్నప్పుడు తన ఆఫీస్ ప్రాజెక్ట్ లీడర్ ఆమెను చూస్తాడు. అతడి పేరు విరాట్. కాస్త కఠినంగా కనిపించినా చాలా మంచి మనసున్న కుర్రవాడు. విరాట్ క్యాబ్‌లో శ్రావ్యకి లిఫ్ట్ ఇస్తాడు. విరాట్ చేసిన చిన్న సహాయంతోనే ఆ పరిచయం మొదలై రోజు రోజుకి స్నేహంగా మారింది. ఒకే ప్రాజెక్ట్‌లో పనిచేయడం వల్ల ఖాళీ సమయంలో టీ, కాఫీ బ్రేక్స్ తీసుకుంటూ ఉండేవారు. ఆ సమయంలో చిన్న చిన్న జోక్స్ వేసుకునేవారు. శ్రావ్యకి విరాట్ మంచి మనసున్న వ్యక్తిని అర్థమవుతుంది. విరాట్ కూడా శ్రావ్యకి గౌరవం ఇవ్వడం, సహాయం చేయడం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు శ్రావ్యకి బాగా జ్వరం రావడం వల్ల ఆఫీస్‌కి రాలేకపోయింది. అప్పుడు విరాట్ ఆఫీస్ అయిపోయిన తర్వాత తన ఇంటికి ఫ్రూట్స్ తీసుకుని వెళ్ళాడు. "నువ్వు బాగా విశ్రాంతి తీసుకో. నీకు ఈ ప్రాజెక్ట్ కన్నా ఆరోగ్యం చాలా ముఖ్యం" అంటూ ప్రేమతో చెప్పినప్పుడు శ్రావ్య గుండెల్లో చిన్న తడిసిన భావన పుడుతుంది. కొద్ది రోజుల తరువాత శ్రావ్య తల్లి హైదరాబాద్‌కు వస్తుంది. అప్పుడు విరాట్ లలిత గారిని కలిసి ఎంతో ప్రేమగా, గౌరవంగా, సాంప్రదాయంగా మాట్లాడడం లలిత గారిని ఎంతో ఆనందపరుస్తుంది. ఒకరోజు విరాట్ శ్రావ్యని పార్కులో కలుస్తాడు. చుట్టూ చెట్లు, చల్లని గాలి మధ్య కొంచెం ఉద్వేగపడుతూ, "శ్రావ్య, నువ్వు లేకుండా నేను జీవితం ఊహించుకోలేను. మనం ఇద్దరం జీవితాంతం కలిసి ఇలా ఉండాలి అనిపిస్తుంది." అప్పుడు శ్రావ్య సిగ్గుతో తల ఊపుతుంది. ఆ తరువాత విరాట్ తన కుటుంబంలో అందరికీ చెబుతాడు. అందరూ అంగీకరిస్తారు. శ్రావ్య కూడా తన తల్లికి చెబుతుంది. కాస్త ఆలోచించిన తర్వాత విరాట్ మంచితనం, పద్ధతి నచ్చి వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తుంది. ఎంగేజ్మెంట్ రోజు రెండు కుటుంబాలు కలుసుకుంటాయి. కొద్ది నెలల తర్వాత వాళ్ళిద్దరికీ ఘనంగా వివాహం జరుపుతారు. పెళ్లి తర్వాత కొత్త బాధ్యతలు, కొత్త సవాళ్లు వస్తాయి. కానీ ప్రతి సమస్యకి విరాట్ ప్రక్కన శ్రావ్య ఉంటుంది. ఒకసారి ఆఫీస్ పని ఒత్తిడి వల్ల డిప్రెషన్‌లోకి వెళ్తాడు విరాట్. శ్రావ్య మెల్లిగా చెబుతుంది, "మనం ఇద్దరం కలిసి ఉంటే ఏది పెద్ద సమస్య కాదు" అని. ఆ మాటలు విరాట్‌కి కొండంత ధైర్యాన్ని ఇస్తాయి. ఇలా స్నేహం నుండి ప్రేమగా మారిన బంధం కేవలం ఇద్దరి మధ్య మాత్రమే కాకుండా రెండు కుటుంబాల ఆనందంగా మారింది. వీరిద్దరి మధ్య గౌరవం, బాధ్యత, ప్రేమ, కుటుంబ విలువలు అన్నీ కలిసి ఉండడం వల్ల జీవితం మరింత ఆనందంగా మారింది. కథ సమాప్తం. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ కథకు ఒక లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.